హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ దుర్గా కిచెన్. పన్నీర్ కర్రీస్లో చాలామందికి ఫేవరెట్ పన్నీర్ బటర్ మసాలా. బయట రెస్టారెంట్లో తిన్నప్పుడు ఆ టేస్ట్ ఎలా వస్తుందని మనకి అనిపిస్తుంది కదా. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూద్దాం. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. ఈ పన్నీర్ని మీకు కావాల్సినంత సైజెస్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని అవన్నీ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుని బటర్ని అయితే యాడ్ చేసుకుందాం. బటర్ అంతా మెల్ట్ అయ్యాక పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. పన్నీర్ రోస్ట్ అయ్యేంత వరకు మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో పొడవుగా చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొంచెం జీడిపప్పునైతే యాడ్ చేసుకుందాం. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ అయితే మూత పెట్టి రెస్ట్ ఇద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ అనేవి కుక్ అయి ఉంటాయి. ఈ కుక్ అయిన ఆనియన్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆకు, చెక్క, మొగ్గ అయితే యాడ్ చేసుకుందాం. దానిలో పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం రెస్ట్ ఇవ్వాలి. తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడంత సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని వాటన్నిటిని ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం పెరుగు యాడ్ చేసుకుని గరిటె పెట్టి బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి మనం కాసేపు వదిలేద్దాం. మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు మనం దానిలో రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి దానిలో కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకుని మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు అలా వదిలేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా అయితే చిక్కబడి ఉంటుంది. ఫైనల్గా దాంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారుగా ఎంత రిచ్ అండ్ క్రీమీగా మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయ్యిందో. దీని స్మెల్ చూస్తేనే వెంటనే తినాలనిపిస్తుంది. ఇది చపాతీస్, నాన్స్ లేదా బగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.